నమస్తే వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ న్యూస్ ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు క్షేమంగా భూకి చేరిన సునీత బుచ్ విల్మోర్ ప్రపంచానికే గర్వకారణమని రక్షణ మంత్రి ప్రశంస ప్రపంచ స్థాయి ప్రమాణాలతో భారతీయ రైల్వే ఆధునీకరణకు కట్టుబడి ఉన్నామన్న మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఎంఎస్ఎంఈలు అభివృద్ధి గేట్వేలన్న మంత్రి కొండపల్లి సింగిల్ విండో ద్వారా ప్రోత్సహిస్తున్నామని వ్యాఖ్య ఆహార కల్తీని ఉపేక్షించేది లేదన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ నాణ్యతా ప్రమాణాలను పర్యవేక్షిస్తున్నామని వెల్లడి నాసాకు చెందిన వ్యోమగాములు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ ఈ ఉదయం స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ లో భూమికి క్షేమంగా తిరిగి వచ్చారు. స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ మెక్సికో గల్ఫ్ లో ల్యాండ్ కావడంతో 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకున్న ఇద్దరు వ్యోమగాములు తిరిగి భూతలానికి చేరుకున్నారు. బోయింగ్ స్టార్ లైనర్ అంతరిక్ష నౌకా ప్రయోగం తర్వాత సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు గత సంవత్సరం జూన్ నుండి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని ఉన్నారు. తిరిగి ప్రయాణానికి అనుకూల పరిస్థితులు లేని కారణంగా 9 రోజుల పాటు అంతరిక్షంలో ఉండవలసిన ఆ ఇద్దరు వ్యోమగాములు 286 రోజుల పాటు అక్కడే ఉండిపోయారు. కాగా భారతీయ సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ సహా నాసా క్రూ 9 సిబ్బంది సురక్షితంగా భూమికి తిరిగి వచ్చిన సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు. సునీత విలియమ్స్ తో పాటు ఇతర వ్యోమగాములు అంతరిక్షంలో పట్టుదలతో చరిత్రను తిరిగి లిఖించారని రక్షణ మంత్రి సోషల్ మీడియా పోస్ట్ లో పేర్కొన్నారు. అంతరిక్ష పరిశోధనకు ఇది గర్వకారణమైన క్షణమని అన్నారు. రైల్వే వ్యవస్థ ఆధునీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. రైల్వే మంత్రిత్వ శాఖ పనితీరుపై ఆయన లోక్సభలో మాట్లాడుతూ రైల్వేలను మరింత సమర్థవంతంగా పనిచేసేలా తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. భారత రైల్వేలు ఆర్థికంగా పటిష్టమైన స్థితిలో ఉన్నాయని అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో రైల్వేల నిర్వహణ చాలా ఖర్చుతో కూడుకున్నదని, అయినా 2020 నుండి ప్రయాణికుల ఛార్జీలు పెంచలేదని అన్నారు. अध्यक्ष जी 3,300 स्टेशन को डिजिटल कंट्रोल पे लेके आए हैं, जो कि अपने आप में बहुत बड़ी उपलब्धि है. अध्यक्ष जी एक ऐसा आपके साथ शेयर करना चाहूँगा जिसमें अगर 1 सेकंड के लिए भी मान्यवर सांसद महोदय सुने तो उनकी छाती गर्व से फूल उठेगी. अध्यक्ष जी आज भारत रेलवे का बड़ा एक्सपोर्टर बन के उभरा है और ऑस्ट्रेलिया में मेट्रो के कोच जा रहे हैं. यूके, सऊदी अरेबिया, फ्रांस, ऑस्ट्रेलिया, इन सब में बोगी जा रही है भारत की एक्सपोर्ट होके. फ्रांस, मेक्सिको, रोमानिया और स्पेन, जर्मनी और इटली में प्रोपल्शन के इक्विपमेंट जा रहे हैं. मोजाम्बिक, बांग्लादेश, श्रीलंका में पैसेंजर कोच जा रहे हैं और जल्दी ही मरहोरा में, सारण जिले में, बिहार में बनने वाले लोकोमोटिव जाएंगे दुनिया भर में एक्सपोर्ट होने के लिए. అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థలు, రియల్ టైం పర్యవేక్షణ, ఏఐ ఆధారిత షెడ్యూలింగ్, ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ ద్వారా రైల్వేలు 90% పైగా ఆన్ టైం పనితీరును సాధించాయని చెప్పారు. ప్రస్తుతం దేశంలో నడుస్తున్న రైళ్ల సంఖ్య కోవిడ్ కు ముందు ఉండే సంఖ్యను మించిపోయిందని అన్నారు. के कारण सेफ्टी में बहुत बड़ा इम्प्रूवमेंट आया है. अध्यक्ष जी 12,000 फ्लाईओवर्स और अंडरपासेस बने, जिससे कि बहुत बड़ा देश में इसका लाभ हुआ है. और कोविड के बाद में पैसेंजर्स इस बार फिर 720 करोड़ से ज़्यादा पैसेंजर्स भारत की रेलवे कैरी करेगी, जो अपने आप में बहुत बड़ी एक उपलब्धि है. LHB कोचेस जो जहां मात्र 400-500 बनते थे, अध्यक्ष जी अब 5,000 5,500 बनते हैं और 41,000 LHB कोचेस बने हैं इन 10 वर्षों में. अध्यक्ष जी लोकोमोटिव का प्रोडक्शन, इंजन का प्रोडक्शन 1,400 पे पहुंच गया है, जो पूरा अमेरिका, पूरे यूरोप, इन दोनों को जोड़ दे उससे भी ज्यादा है भारत का. గత 10 ఏళ్లలో భారత రైల్వేలు 5 లక్షల ఉద్యోగాలను కల్పించాయని, 1 లక్షకు పైగా ఉద్యోగాలకు నియామక ప్రక్రియ జరుగుతుందని ఆయన అన్నారు. अध्यक्ष जी 5 लाख जो एम्प्लॉयमेंट दिया है, मैं उसके बारे में बताना चाहूँगा. पहला एग्जाम किया, उसमें 1,26,00,000 कैंडिडेट्स थे. 68 दिन तक एग्जाम चला.
133 शिफ्टों में 211 शहरों में 726 सेंटर में और 15 भाषा में कहीं कोई प्रॉब्लम नहीं, कोई पेपर लीक नहीं, कहीं कोई दिक्कत नहीं आई। अभी हाल ही में ALP का एग्जाम चल रहा है, खत्म हुआ। 18 लाख कैंडिडेट्स उसमें बैठे, 5 दिन तक एग्जाम चला, 15 शिफ्टों में 156 शहरों में 346 सेंटर में और 15 भाषा में कोई दिक्कत नहीं आई। माननीय अध्यक्ष जी, जो कल माननीय आया है मेक इन इंडिया का बहुत बड़ा के सऊदी अरेबिया ఎంఎస్ఎంఈ రంగ అభివృద్ధికి అన్ని ప్రోత్సాహకాలు అందిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ఈ రోజు విశాఖలో జరిగిన ఎంపవరింగ్ ఎంఎస్ఎంఈస్ ఫర్ ఎక్స్పోర్ట్ లెడ్ గ్రోత్ అండ్ ఇన్నోవేషన్ వర్క్షాప్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి మాట్లాడుతూ దేశంలో పేద ధనిక వర్గాల మధ్య చాలా అంతరం ఉందన్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు త్వరితగతిన ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఎంఎస్ఎంఈలు ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచమంతా ఎంఎస్ఎంఈలపైనే దృష్టి సారించిందన్నారు. ఎంఎస్ఎంఈల ద్వారా సామాన్యులు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగడంతో పాటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించగలుగుతారని, దేశ జీడీపీ పెరగడంలోనూ ఎంఎస్ఎంఈ కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంఎస్ఎంఈ రంగానికి అన్ని రకాలుగా ప్రోత్సాహకాలు అందించేలా చర్యలు తీసుకున్నారని, దేశంలో సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందని మంత్రి వివరించారు. The entire world is looking at MSMEs because it is the only industry which could employ more people, which could actually make you more self-employed and also create employment for other people. And this is the only way where the GDP can grow very fastly, and we can also raise the people under the poverty line to bring away from the poverty line, because this is more essential. As you know, the entire world is seeing a big gap in the rich and poor, and how do you make the poor away from the poverty line? So we need to empower. We need to employ more people. We need to make sure that the social economic condition of the poor has to be increased. So MSME play a vital role in the growth of the state, nation and the world. So how do we empower them? That's what Honorable Chief Minister wanted us. He wanted to understand how do we do that. Because as a state, after separation from Telangana, we have lost a lot of assets. We have lost a lot of revenues, and we have lost a lot of knowledge that we acquired. Most of the knowledge centers, knowledge universities were all remained in the United Andhra Pradesh. So in 2019, Honorable Chief Minister, he has done the first step to lay a foundation on the education system. He was able to bring in a lot of government and private institutes, and he was able to lay a very good foundation for MSMEs, because he was able to identify that back then itself that MSMEs will play a vital role. For that to facilitate, he was able to identify one MSME park in every constituency, but which we wanted to simplify that, because we are working closely with the bureaucrats. We're trying to assess what are the issues based on each sector. So likewise, we're trying to adopt the best way. We have created the best policy in terms of policy, and the guidelines are already there. And we also have a MSME parks being established, identified, and the guidelines are also released. So this time he wanted to make sure that the MSME facilitation has to happen in a proper way. The facilitation could be in terms of infrastructure, in terms of knowledge. So when somebody wants to establish something, how do they establish? Because APIC can only is only a limited space that the industries could find. ఆహార పదార్థాలని కల్తీ చేసే వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ చట్టాల మేరకు రాష్ట్రంలో ఆహార కల్తీని నిరోధించడానికి చర్యలు తీసుకుంటున్నామని అసెంబ్లీలో ఆయన ప్రకటించారు.
ఆహార పదార్థాల అమ్మకం, నిల్వ, పంపిణీ, దిగుమతుల వంటి వాటి నియంత్రణ, పర్యవేక్షణకు సంబంధించి 2006 నాటి ఆహార భద్రతా ప్రమాణాల చట్ట నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. ఆహార భద్రత కమిషనర్, జిల్లా అధికారులు, అడ్జుడికేటింగ్ అధికారి, ఫుడ్ సేఫ్టీ ట్రిబ్యునల్, ప్రత్యేక కోర్టు వంటి విభాగాలు ఈ చట్టం అమలును పర్యవేక్షిస్తున్నాయన్నారు. ఆహార భద్రత కోసం నియమించిన అధికారులు తినుబండారాలను సంబంధిత తయారీదారులు, హోల్సేలర్లు, రిటైలర్ల వంటి వారిని క్రమం తప్పకుండా తనిఖీ చేస్తున్నారని మంత్రి వివరించారు. అధ్యక్ష, మీకు అందరికీ తెలిసిందే అధ్యక్ష, ఇవాళ ప్రజలు అనారోగ్యం బారిన పడడానికి, ముఖ్యంగా క్యాన్సర్ కేసులు పెరగడానికి 2022 ఒక్క సంవత్సరంలోనే కొత్త కేసులు 75,000 క్యాన్సర్ కేసులు వస్తే దాంట్లో 42,000 మంది చనిపోయారంటే ఎంత తీవ్రత ఉందో అర్థం చేసుకోవాలి అధ్యక్ష. దీనికి ప్రధాన కారణం ఒకటి జీవనశైలి అయితే, రెండోది ఆహారపు అలవాటు కూడా అధ్యక్ష. కల్తీ ఆహారం తినడం వల్ల క్యాన్సర్ కేసుల సంఖ్య కూడా రాష్ట్రంలో పెరుగుతుంది. ఇతరత్ర హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, లేదా కిడ్నీ కానీ, లేదా కాలేయం దెబ్బతింటున్న కేసులు కూడా చాలా వస్తున్నాయి అధ్యక్ష. దీని గురించి నేను ఏదో విమర్శ చేయడం కాదు కానీ అధ్యక్ష, వీటి మీద దృష్టి పెట్టాల్సిన గత ప్రభుత్వం పూర్తిగా దీన్ని వదిలేసింది అధ్యక్ష. వదిలేయడానికి కూడా నేను చెప్తాను అధ్యక్ష, ఏ రకంగా వదిలేసిందనే విషయాన్ని కూడా కాస్త సభ్యుల దృష్టికి తేవాలనుకుంటున్నాను. ఏ విభాగంలో కల్తీ లేకుండా ఏ విభాగాన్ని కూడా వదలలేదు గత ప్రభుత్వం. ప్రతి దాంట్లో కల్తీ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఒక తినుబండారాలు, ఆహారపు వీటి మీద మాత్రమే కాకుండా, నూనె వీటి మీద కాకుండా ప్రతి విభాగంలో కూడా కల్తీ చేస్తూ వచ్చారు అధ్యక్ష. వీళ్ళు ప్రధానంగా అధ్యక్ష 5 సంవత్సరాల పాటు వీటి మీద దృష్టి పెట్టలేదనడానికి ప్రధానం నేను ఒక ఇది చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత హెడ్ క్వార్టర్స్లో, ఐపీఎం హెడ్ క్వార్టర్స్లో 279 మంది స్టాఫ్ ఉండాల్సి వస్తే కేవలం 6 మంది మాత్రమే ఉన్నారు అధ్యక్ష. కేవలం 6 మంది మాత్రమే హెడ్ క్వార్టర్స్లో ఉన్నారు అధ్యక్ష. ఇది పరిస్థితి అధ్యక్ష. ఎందుకు ఇటువంటి అద్భుతమైన ఆలోచన గత ముఖ్యమంత్రికి వచ్చిందని నేను భావించాను, కానీ దాంట్లో కూడా అవినీతికి ఆస్కారం ఉందనే భావంతో మటన్ షాపులు తెరవబోయారనే విషయం ఇప్పుడు దీంట్లో ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న విషయం చూసిన తర్వాత నాకు అర్థమవుతుంది అధ్యక్ష. అయితే కొన్ని విషయాలు చెప్పారు, వీటి మీద నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నాం అధ్యక్ష. ముందు నియామకాలు నిర్వహించడానికి, ఎందుకంటే వీటిని ఆరోగ్య శాఖలో ఒక సౌలభ్యం ఉంది అధ్యక్ష. టెర్షరీ హెల్త్ కేర్లో, డిఎంఈలో, తర్వాత సెకండరీ హెల్త్ కేర్లో, తర్వాత ప్రైమరీ హెల్త్ కేర్లో మనమే నియామకాలు చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఈ ఐపీఎంలలో కానీ, డ్రగ్స్లో కానీ, డ్రగ్ అథారిటీలో కానీ ఏపీపీఎస్సీ ద్వారా నియామకాలు చేయాలి. ఏపీపీఎస్సీ ద్వారా నియామకాలు చేయాలంటే చాలా సమయం పడుతుంది, టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. కాబట్టి దానికి మాకు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డుకి అవకాశం కల్పించాల్సిందిగా మేము ఫైనాన్స్ మినిస్టర్ని కూడా అడగడం జరిగింది అధ్యక్ష. వాళ్ళ నుంచి అనుమతి లభిస్తే తొందరగా నియామకాలు చేపట్టి వీటిని పటిష్టపరచడానికి ప్రయత్నం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున సహకారం అందిస్తూ ఉంది. నేను చెప్పినట్టుగా FSSAI ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కూడా MOU కూడా ఈ దిశగా చేయడం జరిగింది. అదేవిధంగా కెపాసిటీ బిల్డింగ్ కూడా చేస్తున్నాం అధ్యక్ష. తోపుడు బండ్ల దగ్గర నుంచి ఈ కల్తీ లేని, అంటే నూనెలు ఏ రకంగా వాడాలి అనే విషయము, వీటిని ప్రధానంగా ఈ అన్నవరమో లేదా సింహాచలమో లేదా శ్రీశైలమో ఇటువంటి చోట మొదలుపెట్టి ముందు, ఎందుకంటే ఎక్కువ మంది యాత్రికులు అక్కడికి వెళ్తుంటారు కాబట్టి వారి ఆరోగ్యం చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి అక్కడ కెపాసిటీ బిల్డింగ్ ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నాం. పెద్ద ఎత్తున IEC కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష. బుడమేరు అభివృద్ధితో పాటు గత ఏడాది ఆకస్మిక వరదల వల్ల మైలవరం నియోజకవర్గం వ్యాప్తంగా దెబ్బతిన్న వాగులు, చెరువులు మరమ్మతులకు నిధులు కేటాయించాలని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో జరిగిన చర్చా కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాలువల అభివృద్ధికి కూడా నిధులు కేటాయించాలని కోరారు. గత ఏడాది సంభవించిన వరదల కారణంగా మైలవరం నియోజకవర్గం తీవ్రంగా దెబ్బతిందని చెప్పారు. కోతలవాగు, పులివాగు దెబ్బతిన్నాయని, వీటితో పాటు 50కి పైగా చెరువుల కట్టలు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాలువలు, వాగులు చాలా చోట్ల గండ్లు పడి తెగిపోయాయని పేర్కొంటూ వీటికి వెంటనే మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మొన్న జరిగిన బుడమేరు నష్టంలో విజయవాడ జరిగిన విధ్వంసం అందరం చూసాం. ఈరోజే పత్రికల్లో 39.5 కోట్ల రూపాయలు కేటాయించినట్టుగా, దాంట్లో ఏవైతే ప్రధానమైన బుడమేరు కాలువ హెడ్ రెగ్యులేటర్ దగ్గర, వెలగలేరు దగ్గర ఉన్న గేట్లకి మరమ్మతులకి 1,08,00,000, మిగిలిన వాటికి దాదాపుగా 37.97 లక్షలు కేటాయించినట్టుగా పత్రికల్లో వచ్చింది అధ్యక్ష. అది మొన్న ప్రధానంగా బుడమేరు మీద ఎక్కడైతే గండిపడిందో అక్కడి నుంచి కిందకి
రెండు పక్కల రక్షణ గోడలు నిర్మించడానికి ఈ నిధులు కేటాయించినట్టుగా వచ్చింది. కానీ బుడమేరుకి మొన్న జరిగిన వరదల్లో ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో దానికి అనుబంధంగా ఉన్నటువంటి కోతుల వాగు, అలాగే పులి వాగు అని ఈ బుడమేరు కావచ్చు, ఈ వాగులన్నీ కూడా మా మైలవరం నియోజకవర్గంలోనే ఉన్నాయి. 70% పైబడి బుడమేరు మైలవరం నియోజకవర్గంలోనే ఉంది. మొన్న 35 సెంటీమీటర్ల పైబడి కురిసిన వర్షానికి ఈ వాగులు పొంగినందువల్ల ఈ వాగులు అన్ని పక్కల గ్రామాలకు రక్షణగా నిర్మించినటువంటి కట్టలు, పొలాలు తరచుగా వచ్చే వరదల నుంచి నివారించడం కోసం ఆ పొలాల దగ్గర వేసిన కట్టలు ఇవన్నీ పూర్తిగా కొట్టుకుపోయింది అధ్యక్ష. అంతేకాకుండా ఈ వరదలకి ఈ వాగులన్నీ పొంగినందువల్ల మైలవరం నియోజకవర్గంలో దాదాపుగా 50 పైచిలకు చెరువులు కూడా దిగినాయి. ఈ కోతులు వాగు, బుడమేరు, ఏమైతే పులివాగు ఉన్నాయో వాటి ఒక్క కాలువలో కట్టలు తెగిపోయిన వాటికే ప్రభుత్వం యొక్క ఎస్టిమేషన్లో 30 కోట్ల రూపాయలు వచ్చినాయి అధ్యక్ష. చెరువులు కాకుండా ఇంకా సాగర కాలువల డ్యామేజ్ కాకుండా వాటి వరకే వచ్చింది. కానీ 3.8 కిలోమీటర్ల నుంచి దిగువకు రక్షణ కట్ట కోసం రెండు వైపులా వాల్ నిర్మించడానికి 37 కోట్లు కేటాయించారు. మళ్ళా రేపొద్దున కనుక వర్షాకాలంలో వర్షాలు మొదలైతే ఈ వాగులు పొంగి మళ్ళీ విజయవాడకి నీళ్లు వస్తాయి. తప్పకుండా వీటికి అప్పుడు తాత్కాలిక మరమ్మతులకు నిధులు అడిగితే మంత్రి గారు ఇస్తామన్నారు కానీ సాధ్యపడలేదు అధ్యక్ష. కానీ తక్షణ మరమ్మతుల కింద గ్రామాల్లో మేము కొన్ని పనులు చేయించాం. అప్పుడు చెరువులు వృధాగా నీళ్లు పోతా ఉంటే, వాగుల్లో నీళ్లు మళ్ళీ విజయవాడకు వస్తూ ఉంటే వాటన్నిటి ఆపాం. ఆ తాత్కాలిక మరమ్మతులకు చేసిన తాలూకా కూడా నిధులు విడుదల చేయాలి. అంతేకాకుండా ఇప్పుడు శాశ్వత మరమ్మతులు కనుక చేయించకపోతే, మొన్న లోకేష్ బాబు గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మంత్రి గారు సాక్షాత్తు కాలువ మీద నిలబడి వారం రోజుల పాటు పనిచేయించారు అధ్యక్ష. కానీ ఇదే విపత్తు కనుక మొన్న 35 సెంటీమీటర్ల పైబడి వర్షం వస్తే విజయవాడ ఎంత విధ్వంసం జరిగింది. మైలవరం నియోజకవర్గ చరిత్రలో కనీ విరగని రీతిలో పంట పొలాలకి నష్టం జరిగి ఈ రోజు కూడా ఓటు వస్తూ ఉంది. రేపు గనక 35 సెంటీమీటర్ల అవసరం కేవలం 10 సెంటీమీటర్ల వర్షం వచ్చినా మొన్నటి జరిగిన దానికి మించిన విధ్వంసం జరుగుతుంది. కాబట్టి మంత్రి గారికి సభ ద్వారా నేను తెలియజేస్తా ఉంది ఏంటంటే, ఈ వాగులకి మరమ్మతులు చేయడానికి ఖచ్చితంగా తక్షణం నిధులు కేటాయించాలి. అలాగే సాగర కాలం నీళ్లు రాక ఎప్పుడైనా వస్తూ ఉన్నాయి. ఈ రోజు సాగర కాలం నీళ్లు అత్యవసరం. కానీ మొన్నటి వరదలకి సాగర కాలం మొత్తం గండ్లు పడ్డాయి. వాటి అంశం కానీ వాటికి నిధులు కేటాయింపులు కానీ జరగలేదు. దయచేసి చెరువులకి, సాగర కాలువలకి, వాగులకి అన్నిటికి కూడా మంత్రి గారు స్వయంగా కళ్ళతో చూశారు. ప్రభుత్వం దృష్టిలో ఉంది కాబట్టి సరైన నిధులు కేటాయించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఈపీఎస్ 95 పెన్షన్దారులకు కనీస పెన్షన్ను 1000 రూపాయల నుంచి 5000కు పెంచాలని భారతీయ మజ్దూర్ సంఘ్ BMS డిమాండ్ చేసింది. గత నెలలో గౌహతిలో జరిగిన భారతీయ మజ్దూర్ సంఘ్ ఆల్ ఇండియా వర్కింగ్ కమిటీ నిర్ణయం మేరకు BMS నేతలు అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా ప్రదర్శనలు నిర్వహించి జిల్లా కలెక్టర్ కార్యాలయాల ద్వారా ప్రధానమంత్రికి మెమోరాండంలు సమర్పించారు. విశాఖలో ధర్నా చౌక్ వద్ద జరిగిన ధర్నాలో స్టీల్ ప్లాంట్, షిప్ యార్డ్, పోర్ట్, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు ఉద్యోగులు, ఈపీఎస్ పెన్షన్దారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా BMS రాష్ట్ర అధ్యక్షుడు MVS నాయుడు మాట్లాడుతూ 2014-2024 మధ్య 10 సంవత్సరాల్లో ద్రవ్యోల్బణం చాలా వరకు పెరిగిందని, ఈ కారణంగా పెన్షన్దారులకు జీవనం కష్టతరంగా మారిందని అన్నారు. ఈపీఎస్ 95 పెన్షన్ కు జోడించాలని, పెన్షన్దారులు అందరికీ ఆయుష్మాన్ భారత్ ద్వారా వైద్య సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు. MVS నాయుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భారతీయ మజ్దూర్ సంఘ్ యొక్క కేంద్ర కార్యసమితి సమావేశాలు గత నెల ఫిబ్రవరిలో 10, 11, 12 తేదీల్లో గౌహటిలో జరిగాయి. దానిలో తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారంగా ఈ రోజున విశాఖపట్నం జర్నా చౌక్ దగ్గర ఈపీఎస్ 95 పెన్షన్ల యొక్క సమస్యలను పరిష్కారం కోరుతూ ధర్నా నిర్వహిస్తున్నాము. ఈ రోజున దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల వద్ద ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రధానమంత్రి గారికి మెమోరాండం సమర్పిస్తున్నాము. ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటంటే, ఈపీఎస్ 95 పెన్షన్ కింద ప్రస్తుతము కనీసం 1000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు, దాన్ని 5000 రూపాయలకు పెంచాలని మొట్టమొదటి డిమాండు. అలాగే ఈపీఎస్ 95 పెన్షన్దారులందరికీ కూడా డిఏ పాయింట్లు కలపాలి, కరువు బత్యం కూడా కలపాలని, అలాగే ఈపీఎస్ 95 పెన్షన్దారులందరికీ ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా వైద్య సౌకర్యం కూడా కల్పించాలని ఈ 3 ప్రధాన డిమాండ్లతో మేము ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నాము. ఇందులో స్టీల్ ప్లాంటు, ఆర్టీసీ, షిప్ యార్డు, BHPV, పోర్టు, ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ రంగ కార్మికులందరూ కూడా ఈపీఎస్ 95 పెన్షన్దారులు అందరూ కూడా పాల్గొన్నారు. మేము ఇప్పుడు పోయి కలెక్టర్ గారికి
ప్రధానమంత్రి గారికి మెమోరాండము కలెక్టర్ ద్వారా మేము సమర్పిస్తున్నాం. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఇప్పుడు చట్టసభల్లో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కొందరు సభ్యులు ఈ పథకం మీద జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు చెల్లించే మొత్తాలను పెంచాలని కోరారు. కాగా ఈ అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుందని ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కాగా ఇటీవలి అసెంబ్లీలో కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ మెట్ట ప్రాంతాల్లో జరిగే పనులకు గాను కూలీ మొత్తాలను పెంచాలని కోరారు. అలాగే ఈ పథకం అమలులో రాష్ట్రాన్ని ఒక యూనిట్ గా తీసుకోవాలని ఆయన సూచించారు. కాగా ఈ పథకం మీద రాజ్యసభలో కూడా చర్చ జరిగింది. రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ చర్చలో పాల్గొంటూ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు చెల్లిస్తున్న మొత్తాలను పెంచాలని కోరారు. మండు వేసవి కాలంలో ఎండలు సైతం లెక్క చేయక పనులు చేసే కూలీల సంక్షేమం కోసం ఆలోచించే ప్రజాప్రతినిధులు చట్టసభల్లో కూలీ మొత్తాలను పెంచాలని కోరడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. An increase in the minimum wage of rupees 400 per day. 3. Timely disbursement of wages. 4. The removal of mandatory ABPS and NMMS requirements. 5. An increase in the number of guaranteed work days from 100 to 150 per year. These measures, sir, are essential to ensure that Mahatma Gandhi Narega provides dignified employment and financial security. Thank you. ఆపరేషన్ కగారుపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని ప్రముఖ సామాజికవేత్త జి హరగోపాల్ అభిప్రాయపడ్డారు. సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విశాఖలో నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ పేరిట ఛత్తీస్గఢ్లోని ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. దేశ సంపద కొందరి చేతుల్లోనే ఉంటుందని, అభివృద్ధి నమూనా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని విమర్శించారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ మన దేశంలో అభివృద్ధిలో సమానత్వం లేదని, బస్తార్లో అభివృద్ధి పేరిట అణచివేత జరుగుతుందని అన్నారు. ఆపరేషన్ కగార్ వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని, గిరిజనుల హక్కులను కాలరాసే ప్రయత్నం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివాసుల యొక్క జీవన సంస్కృతి, వాళ్ళ జీవన విధానం, స్వార్థం లేదు, సొంత వాళ్ళకు ఆస్తి లేదు, తర్వాత సమిష్టి భావన ఉంది, ఒక జీవన విధానం ఉంది. నియోలిబరల్ ఈ కొత్తగా వస్తున్న ఆర్థిక సంస్కరణల జీవన విధానానికి మొత్తంగా ఆదివాసుల జీవన విధానం చాలా భిన్నమైనది. ఇవాళ ఆ జీవన విధానం ఏదైతుందో దాన్ని కూడా మొత్తంగా ధ్వంసం చేయాలి. ఎందుకంటే అలాంటి ఒక ఉదాహరణ సమాజానికి ఉండకూడదు. మనుషులు హాయిగా ప్రకృతితో దగ్గరగా ఏ సంపద లేకుండా, ఏ ఆశలు లేకుండా వాళ్ళు ఏదైతే ఒక సింపుల్గా జీవిస్తున్నారో ఆ జీవన విధానం ఏదైతుందో బయట మనం అనుకునే అభివృద్ధి నమూనాకు చాలా భిన్నమైనది, పూర్తిగా అది విభిన్నమైన జీవన విధానం. కనుక వాళ్ళ ఆపరేషన్ కగారు పేరు మీద సంపద అక్కడ ఉండే వనరుల మీదే కాకుండా ఆదివాసుల యొక్క జీవన విధానం మీద ఒక ప్రత్యామ్నాయమైన జీవన విధానం కూడా సాధ్యమే అనేటువంటి భావన కూడా ఉండకుండా దాన్ని పూర్తిగా విధ్వంసం చేయడం కొరకు జరుగుతున్నది. కాబట్టి మనము ఈ మొత్తం యుద్ధం ఏదైతే జరుగుతుందో దీని మూలాల్లోకి వెళ్ళి మిగతా సమాజం స్తబ్దంగా ఉండడానికి ఇవాళ ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి ఈ దాడులు ఏవైతున్నాయో మనము సూత్రరీత్యా దాన్ని అంగీకరిస్తే ఆ దాడులు అక్కడ ముగిసిన తర్వాత అవి మిగతా దేశానికి కూడా వస్తాయి, మిగతా ప్రాంతాలకు కూడా వస్తాయి. దేశంలో ఉండే ప్రజలందరి మీద ఇటువంటి నిర్బంధం వస్తుంది అనేది మనము స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అందుకనే విశాలమైన భారత సమాజం ఏదైతుందో ఈ ఆపరేషన్ కగార్కి ఎందుకు స్పందించాలంటే దీంట్లో మన భవిష్యత్తు కూడా ఉంది, దీంట్లో మన భవిష్యత్ జీవన విధానం కూడా ఉంది. కనుక మొత్తం సమాజం స్పందించి ఇవాళ మొత్తంగా మనము ఈ ఆపరేషన్ కగార్ని దాని మూలాల్లోకి వెళ్ళి మనము ఆలోచించవలసిన అవసరం ఉంది, సమాజం స్పందించవలసిన అవసరం ఉంది. స్పందించకపోతే వచ్చే ప్రమాదాన్ని గుర్తు చేయడమే ఇవాళ
అందరి బాధ్యత. నాటుసారా నిర్మూలనే లక్ష్యంగా నవోదయ 2.0 కార్యక్రమం నిర్వహిస్తున్నామని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ముద్రించిన నవోదయ 2.0 గోడ పత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఎక్సైజ్ అధికారులతో కలిసి అవగాహన ర్యాలీ ఆటోను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అల్లూరు జిల్లా మారేడుమిల్లి మండలంలో ఒక ముఠా లాటరీ పేరుతో ప్రజల సొమ్ములను కాజేస్తున్నట్టు మన్యం వాసులు ఆరోపిస్తున్నారు. మండలంలో పలు గ్రామాల్లో తిరుగుతూ గిరిజనులను మభ్యపెట్టి సొమ్ములను దోచుకుంటున్నట్టు చెప్తున్నారు. ఇటీవల మండలంలోని గుజ్జు మామిడి వలస మారేడుమిల్లి గ్రామాల్లో ఆ ముఠా సభ్యులు సంచరించినట్టు తెలిసింది. అధికారులు వెంటనే స్పందించి ఈ ముఠా చర్యలను కట్టడి చేయాలని కోరుతున్నారు. అదే హోమ్ థియేటర్ తెప్పించబ్బా, నేను 2000 ఇస్తాను. రోడ్డు ప్రమాదాల నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దాడి రత్నాకర్ అన్నారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధిత అధికారులకు లేఖలు రాసినట్టు తెలిపారు. అనకాపల్లిలోని విజయరామరాజుపేట వద్ద ఇటీవలే ఒక లారీ రైల్వే ట్రాక్ అండర్ బ్రిడ్జ్ ద్వారా వెళుతూ బ్రిడ్జ్ గట్టర్స్ ను ఢీకొనటంతో ట్రాక్ దెబ్బతిందని చెప్పారు. సుమారు 250 మంది రైల్వే సిబ్బంది ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం వరకు శ్రమించి ట్రాక్ ను పునరుద్ధరించవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అలాగే 2 రోజుల క్రితం మునగపాకలో ఓ క్వారీ లారీ ఒక వ్యక్తిని ఢీకొనటంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడని చెప్పారు. ఇటువంటి ప్రమాదాలు నివారణకు గనుల శాఖ, రవాణా శాఖ, పోలీస్ శాఖ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనకాపల్లి జిల్లా అధికారులకి ప్రత్యేకమైనటువంటి వినతి. అందులో ప్రత్యేకంగా మైన్స్ అధికారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, వీరందరికీ కూడా నేను కోరేది, ఈ ప్రమాదాలు నివారించడానికి ముందస్తు చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉందని వారికి తెలియపరుస్తున్నాను. దీని మీద ఇప్పటికే నేను జిల్లా కలెక్టర్ గారికి, అలాగే సంబంధిత అధికారులకి, ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి కూడా పంపడం జరిగింది. నిన్న ఒక పెద్ద యాక్సిడెంట్ మనం చూసాం. రైల్వే ట్రాక్ను కూడా ఒక లారీ గుద్ది పెద్ద పెద్ద బౌల్డర్స్తో వెళ్తున్నటువంటి లారీ గడ్డర్స్ని దాటి రైల్వే ట్రాక్ను కూడా గుద్దుకొని ట్రైన్లు కూడా డీరైలింగ్ అయ్యేటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. పైగా ఆ గుద్దేసి కూడా లారీ ఎబ్స్కాండ్ అయిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. లారీ డ్రైవర్ ఇద్దరు కూడా ఎబ్స్కాండ్ అయిపోయారు. తర్వాత పోలీసు వారు పట్టుకున్నారు, వేరే సంగతి. సో దానికి సుమారు 250 మంది రైల్వే సిబ్బంది నిన్న సుమారు ఉదయం తెల్లవారు 4:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తే తప్ప మళ్ళీ ఆ ట్రాక్ పునరుద్ధరణ జరగలేదు. అదేవిధంగా మొన్న అంటే కరెక్ట్గా 2 రోజుల క్రితం మునగపాకలో ఈ క్వారీ లారీ ఒక వ్యక్తిని ఢీకొన్న వెంటనే ఆగితే బాగుండేది. ఢీకొన్న తర్వాత కింద పడినటువంటి ఆ ప్రయాణికుడి తల మీద నుంచి లారీ వెళ్ళిపోయింది. స్పాట్ డెడ్ అక్కడ మునగపాకలో ఎల్ఐసి ఏజెంట్ ఒక ఆయన. అలాగే అనేక యాక్సిడెంట్లు మన అనకాపల్లి పరిధిలో, తుంపాల పరిధిలో. బీహార్ నుండి 2 పిస్టల్స్, 17 రౌండ్లు బుల్లెట్స్ కలిగిన నిందితుడు చిటికెల నాగేశ్వరరావుని గొల్లపాలెం పోలీసులు అరెస్టు చేసినట్లు కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. ఇతను విశాఖలోని మద్దెలపాలెంలో నివాసం ఉంటాడని పేర్కొన్నారు. కాకినాడ రూరల్ పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నిందితుడు నర్సీపట్నం చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో ప్రొహిబిషనరీ ఆఫీసర్ గా పనిచేసేవాడని గుర్తు చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనాలకు బానిసై 900 గ్రాముల బంగారాన్ని స్వప్రయోజనాలకి వాడుకోవడంతో బ్యాంకు అధికారులు అతన్ని సస్పెండ్ చేశారని తెలిపారు. ఇతని మీద ఏలేశ్వరం చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఏటీఎం నుంచి 2.30 లక్షల దొంగతనం కేసు, ఒక చైన్ స్నాచింగ్, 4 చోరీ కేసులు ఉన్నాయన్నారు. బ్యాంకులో చోరీ నిమిత్తం యూట్యూబ్ ద్వారా బీహార్ నుంచి 2 పిస్టల్స్, 17 బుల్లెట్స్ కొనుగోలు చేసినట్లు తెలిపారు. రౌండ్ ఒక్కొక్కటి 500 రూపాయలకి బీహార్ నుంచి కొనుక్కొని ఇక్కడికి తీసుకురావడం జరిగింది.
అందులో కేసులో ఏదైనా అనుమానం ఉంటే కదా పురోగతి. ఇట్ ఈస్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ ఆయనే చంపారండి. ఫాదర్ కిల్డ్ బోత్ కిడ్స్ అండ్ కమిటెడ్ సూసైడ్. అక్కడ సీన్ లో ఏ రకమైన డిస్టర్బెన్స్ కానీ ఏ రకమైన అనుమానాస్పదమైన ఇవి ఇప్పటికైతే కనపడలేదు. దాన్ని ఇంకా విచారిస్తున్నాము. ఫర్దర్ గా ఏదైనా ఉంటే మేము ఇంటిమేట్ చేస్తాం. ఎక్కడనుగా ఉంటుంది, నర్సీపట్నంలో చేద్దామా, విశాఖపట్నం. అతను పుట్టి పెరిగింది నర్సీపట్నం, ఇప్పుడు ఉంటున్నది విశాఖపట్నం. సో ఎక్కడ వీలవుతుంది అని తిరుగుతున్నాడు. ఇంకా మన గొల్లపాలెం లిమిట్స్ లో వచ్చినప్పుడు పట్టుకున్నాం. మేము జనరల్ గా వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటాము. ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే వెరిఫై చేస్తాము. దానిలో భాగంగానే ఇతనే వెళ్ళి కొనుక్కొచ్చానని చెప్తున్నాడు. అది ఇంకా ఫర్దర్ గా విచారిస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.